హాయ్ ఫ్రెండ్స్, నేను సిరి గ్రేట్ ఉమెన్ ఛానల్ నుంచి మీ శిరీష అని మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు నాకు ఏదన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనమాట. అంటే స్పైసీగా అంటే నాన్ వెజ్ సైడ్ వెళ్ళకుండా వెజ్లోనే నేను ఈరోజు విలేజ్ స్టైల్లో పచ్చిమిర్చి అండ్ వంకాయ చట్నీ చేసి తినాలనుకుంటున్నాను. ఒకసారి అది ఎలా చేయాలో విలేజ్ స్టైల్లో మీకు చూపిస్తాను, చూసేయండి. వాటికి సంబంధించి ఫ్రెండ్స్, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 టమాటాలు ప్లస్ వంకాయలు ఫ్రెండ్. అది శుభ్రంగా క్లీన్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను అనమాట. లేదంటే కండ్ర వచ్చేస్తుంది కదా, మళ్ళీ తర్వాత మనం చట్నీ చేసినా కానీ చేదుగా అనిపిస్తుంది, వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో నేను అందుకని ముందుగానే కట్ చేసేసి ఉప్పు వాటర్లో వేసేసాను అనమాట. ఇలాగా ఉప్పు వాటర్ అనమాట ఇవి. సో తర్వాత అలా కొంచెం చింతపండు, ఎందుకంటే ఎక్కువ మంట ఉండకోకుండా ఉండని కొంచెం చింతపండు నేను ఇది క్లీన్ చేసి ఆల్రెడీ నానబెట్టుకున్నాను మంచినీళ్ళల్లో. అండ్ వీటితో పాటు సాల్ట్, ఆయిల్ అండ్ 5 వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు. వీటికి ఈ చట్నీకి కావాల్సినవి మాత్రం ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నేను పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసాను అనమాట ఒకేసారి ఆయిల్ పోసేసి. ఇవి ఒకసారి మనం కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం, ఎందుకంటే మళ్ళీ విడివిడిగా ఇందులో ఇలా అన్నీ కలిపి వేసినా కానీ మగ్గుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మూత వేసేద్దాం, కొద్దిసేపు మగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్నాం కదా చింతపండు దీంట్లోనే వేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నానింది కదా, కొంచెం ఉడుకుతుంది అనమాట బాగా. అండ్ దీంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఒకేసారి. ఇంకా మనకి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మళ్ళీ చట్నీ పట్టుకునేటప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మరేం పర్వాలేదు. సో ఇలా అన్నీ వేసేసాం కదా ఫ్రెండ్స్. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు వీటిని బాగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు వీటిని బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయాయి అన్నమాట. చూడండి, వంకాయలు, టమాటాలు అన్నీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా అయితే యాక్చువల్గా రోటీలో నూరితే చాలా బాగుంటుంది ఇంకా. సో కానీ మా ఇంట్లో రోల్ లేదనమాట. కానీ నేను మిక్సీ జార్లోనే వేసి మీకు ఎలాగుంటుందో చూపిస్తాను. సో వీటిని కొంతసేపు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉన్నాయి కదా, కొంచెం చల్లారనివ్వాలి. ఇవి కాసేపు అలా ఉంచేద్దాం చల్లారిపోతే. ఇంతలోకి ఫ్రెండ్స్, మనం ఇది మిక్సీ ఉంది కదా, మిక్సీని తీసి సెట్ చేసుకుందాం అనమాట. ఈ లోపల అవి చల్లారిపోతే. సో స్విచ్ చేసేసుకుంటున్నాను, మిక్సీకి స్టార్ట్ చేసేస్తాను. జార్ కూడా తెచ్చేసాను అనమాట. ఇంకా అవి చల్లారిపోతే మనం మిక్సీ పట్టేద్దాం. ఆల్మోస్ట్ చల్లారిపోవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట, వాన పడేలాగా ఉంది. సో చల్లటి గాలితో వెళ్తుంది, అందుకని చాలా వాటికి ఇది చల్లారిపోయిందనమాట. ఎల్లిపాయలు అనమాట. మెయిన్ ఎక్కువ టేస్ట్ వచ్చేదే వీటి వల్ల ఫ్రెండ్స్. చట్నీలకి చాలా బాగుంటుంది అనమాట. ఇవి దించేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం, మిక్సీ జార్ దగ్గర పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి చల్లారిపోయాయి. సో నేనేం చేస్తున్నానంటే అన్నీ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ముందు పచ్చిమిర్చి వరకు వేసేసి పట్టేద్దాం. సో
సో పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను. ఫస్ట్ వీటిని వరకు వేసేద్దాం. వీటిని మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మిర్చి పట్టాం కదా, సో దీంట్లోనే రిమైనింగ్ వంకాయ ముక్కలు టమాటాలు వేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. వీటిలోని ఉల్లిపాయలు ఫ్రెండ్స్, చట్నీ మొత్తం నీళ్ళు వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్ రోటీ పచ్చడి, వంకాయ పచ్చిమిర్చి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, మరీ మెత్తగా కాకోకుండా రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలాగే మిక్సీ జార్లో వేసి పట్టాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.